ఇక డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లోని చో సిటీలో నేడు భారీ క్లౌడ్ బస్టర్ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. భారీ సంఖ్యలో యాత్రికులు ఇక్కడ ఉండటంతో సహాయక బృందాలు హుటాహుటిన ఆ ప్రదేశానికి తరలి వెళ్లాయి. కిస్తవాడ్ మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇది. ఇక్కడ యాత్రికులు తమ వాహనాలు ఉంచి కాలినడకన దర్శనానికి వెళతారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. लो अचानक कांग बच्चे आचे जीना इंदोस ये देखिए दे ओ यार टांग तोड़ी कर क्या कर रहा है। కిస్తవాడ్ ప్రాంతంలో చో సిటీలో మెరుపు వరదలు చోటు చేసుకున్నాయి. ఇది మాచైల్ మాతా మందిర యాత్రకు బేస్ క్యాంప్. సహాయక కార్యక్రమాలు మొదలయ్యాయని సహాయ కమిషనర్ పంకజ్ శర్మ వెల్లడించారు. మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ చో సిటీలో క్లౌడ్ బరస్టులో భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకునే ప్రమాదం ఉందని చెప్పారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగారన్నారు. నష్టం అంచనా వేయటం, వైద్య సౌకర్యాలు కూడా వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. తన ఆఫీస్కు నిరంతరం అప్డేట్లు అందుతున్నాయి. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. टांग तोड़ी कर क्या कर रहा है। రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చో సిటీకి తరలి వెళ్లాయి. అదనపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. మాచైల్ మాతా మందిరం సముద్ర మట్టానికి సుమారు 2800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్మూ డివిజన్లో నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ యాత్ర ముగియనుంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. అక్కడ నిన్న క్లౌడ్ బరస్టులు చోటు చేసుకున్నాయి. షిమ్లా, లాహోల్, స్పితి ప్రాంతాల్లో చాలా నిర్మాణాలు కొట్టుకుపోయాయి. దాదాపు జాతీయ రహదారులతో సహా 300 మార్గాలను మూసివేశారు. షిమ్లాలో విద్యుత్ సరఫరా కార్యాలయం కూడా దెబ్బతింది. ఇక కుల్లు జిల్లాలో క్లౌడ్ బరస్టు చోటు చేసుకుని కలెక్టర్ వెల్లడించారు. लो अचानक कांग बच्चे आचे जीना इंदोस ये देखिए दे ओ यार टांग तोड़ी कर क्या कर